హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసండి. ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు ఇలా? స్పెషల్స్ మటన్ అన్నమాట. ఏం 35 స్పెషలా? మటన్ ఏంటి, ఏ స్టైల్ చేస్తున్నావు? నార్మల్గా తెలంగాణ స్టైల్. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే ఫస్ట్ కుక్కర్లో మనం తీసుకున్నాం, ఆనియన్ చాప్ చేసుకున్నాం, మటన్ తీసుకున్నాము. ఎంత ఉంటుంది? దగ్గర ఒక హాఫ్ కిలోకి ఎక్కువనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం సన్నగా దొరుకున్న ఆనియన్స్ తీసుకున్నాం అన్నమాట. వేసేసుకున్నాం అన్ని క్రాప్ చేసేసుకోవాలి. ఓకే, క్లోజ్ చేసుకున్నావా? చేసా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఇప్పుడు నూరేసినావు కదా? ఎస్. ఓకే, ఇట్లనే వేయాలి కదా? ఓకే, 2 స్పూన్లు గట్టి వేసుకో. అండ్ యు నో దిస్? యా, పసుపు ఫర్ యాంటీబయాటిక్ వేసుకో. ఓకే, వేసిందండి. తర్వాత ఇట్లా సౌండ్ చేయకండి, తిడతారు ఇంట్లో. మా అక్క వస్తే ఇంకా గట్టిగా వేసుకుంటుందండి. మా అక్క ముందుకి వంట చేయాలని మా వాడు ట్రై చేస్తుంది, తాపత్రయపడుతుంది అనమాట. ఎస్, యు నో దిస్? లవంగాలు ఒక కన్ను. మరి ఎక్కువ వేస్తే మళ్ళీ తెల్లారగట్ల ఇబ్బంది అవుతుంది కదరా? ఏం కాదు, జలుబు కదా, పైన నీచుకపోతే అంతేనంటావు? అంతే. ఓకే, 3 వేసుకున్నావా లవంగాలు? ఒక వేసుకోరు, ఒక 4 వేసుకోరు, ఏం కాదు. ఓకే, హాఫ్ కేజీ ఒక 4 వేసుకోండి, బాగుంటుంది. అండ్ బిర్యానీ తెలుసు కదా, సగం బిర్యానీ. ఓకే, జస్ట్ ఫ్లేవర్ కోసం బాగుంటుంది, మంచిగా మటన్ స్మూత్గా తయారవుతుంది. ఓకే, తర్వాత ఇలా కలుపుకోవాలా? కలపద్దు. ఓకే, స్పూన్ అన్నట్టు సాల్ట్. ఓకే, ఇప్పుడు నార్మల్గా మటన్ బాయిల్ కావడానికి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇలా కొంచెం మసాజ్ చేసుకున్నాం కదా, ఒక 3 minutes మసాజ్ చేసుకున్నాక ముక్కలు మునిగేదాకా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎందుకంటే కుక్కర్ పెట్టాలి కాబట్టి, విజిల్ తీస్తాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నాకు కొంచెం తక్కువైంది, కొంచెం వేసుకుంటాం. ఓకే, ఫ్రెండ్స్, ఇది క్వాంటిటీ ఇలా వేసుకోండి, ఎందుకంటే మాడిపోకుండా మనకి కొద్దిగా పర్లేదు. మరీ ఎక్కువ పోసుకోకండి, కొంచెం మరీ ఎక్కువ పోసుకున్నా ముక్క లూజ్ అయి బయట పొంగుతూ ఉంటుంది కుక్కర్లకి. మళ్ళీ ఒకసారి మంచి కలబెట్టేసుకుంటే దాన్ని. ఓకే, 31st అండి, మా వాడు 31st స్పెషల్గా వండుతున్నాడు మటన్. మీరు ట్రై చేయండి. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చూద్దాం. ఇప్పుడైతే ఎన్ని విజిల్ తీసుకోవాలి మనం? ఇక మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. ఒకసారి ఫ్లేమ్ దగ్గరికి వేసుకో. ఈ మాత్రం మీడియం ఫ్లేమ్ లో మనం ఒక 6 to 7 విజిల్స్ వచ్చినాయి అనుకో, మటన్ అనేటప్పుడు జ్యూసీగా ఉడుకుతుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ ఫ్లేమ్లో స్టవ్ అవుట్ పెట్టుకొని ఒక 5 నుంచి 6 విజిల్ అయితే తీసుకోండి. ఓకే, వేరే బండి విజిల్ వచ్చేసినాయి. మరి విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం గ్రేవీ పెట్టుకుందాం. ఇది నెక్స్ట్ ప్రాసెస్. ఇంకా ఇప్పుడు ఒక అంచు పెట్టుకొని, దాని అంచు అంటారు, గిన్నె అంటే మూగుడు అంటారు, మీ ఇష్టం. అదే మనం ముగ్గురు అంటాం, గంజి అంటాం తెలంగాణ భాషలో, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇక ఇప్పుడైతే మనం దీన్ని మూగుడికి పేరు పెడదాం. మూగుడు. ఓకే, నాన్ స్టిక్ ప్యాన్, కాకపోతే మూగుడు అనుకున్నాం. కానీ నాన్ స్టిక్ కన్నా నార్మల్ ముగ్గులు వేస్తే టేస్ట్ ఉంటుందంట కదా? ఏమో కానీ నాకైతే ఇలా బాగుంటుంది. ఓకే, ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్, అంటే 2 పావులు, 70 ml ఉంటుంది అనుకో. ఓకే, 2 పావులు. ఇంకా కొంచెం అసలుకి కొసరేస్తుంటావు. ఎప్పుడైనా సరే మనం ఎక్కడ షాప్కి వెళ్ళాలని కొసరైతే అడుగుతాం కదా, అందుకని ఇక్కడ కొసరేస్తున్నాం మా వాడు. ఓకే, బిర్యానీ ఆయిల్ గిడ కింద లేదు, వెళ్ళిపెట్టి చూడాలరా? అంతే అంటావు. ఓకే, ఆనియన్స్ ఏమేమి వేసినావు? ఆనియన్స్ లైట్ గా ఒక బిర్యానీ ఆకు వేసిన ఫ్లేవర్ కోసం, అంతే. ఇంకా వీ కెన్ యాడ్ పచ్చిమిర్చి ఉంటే యాడ్ చేసుకోవచ్చా? ఓకే, ఓకే. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి.
ఓకే. ఆనియన్స్ మనకి ఇట్లా బ్రౌనిష్ కలర్ లో రావాలి. ఓకేనా, లైట్ బ్రౌనిష్ కలర్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఓకే, ఎంతసేపు మనం వేసినాం కదా, ఇంకా దాన్ని చూసి కొంచెం వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత కొంచెం ఇక పచ్చివాసన పోయేదాకా కొంచెం కలిపెట్టుకోవాలి. ఓకే, తర్వాత పసుపు ఇంకా అక్కడ వేసినాము, అది కూడా చూసుకొని కొంచెం వేయాలి. ఏరే బన్నీ, నీ ఫస్ట్ వంట ఏంటిరా? ఫస్ట్ ఏమున్నావు రా నువ్వు? నేనా వంట ఐ థింక్ నేను చాయ్ తోటి మొదలు పెట్టిన అనుకుంటా. ఈ చాయ్ ఎవరైనా చేస్తారా? చాయ్ కాకుండా అంటే ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలంటే కేక్ తో స్టార్ట్ చేసినాం. కేక్ కూడా చేసినావా? కేక్ చేసినాం, సమోసా చేసినాం. ఇప్పుడు ఆ చికెన్ మన ఇదేమంటారు, అది విజిల్ తీసుకున్న చికెన్ మొత్తం నీళ్ళు వేసేసేయాలా? కట్ చేస్తే అది చికెన్ కాదు, ఇది మటన్. సారీ రా, మర్చిపోయిన రా. సారీ ఫ్రెండ్స్, ఇది మటన్. ఓకే ఓకే, విజిల్ తీసుకున్న మటన్ నీళ్ళు వేసేయాలి. ఒకటేసారి ఏమరా భయ్, నాకు ఊకే చికెన్ మరి ప్రతిరోజు చికెన్ తింటాం కదరా, అందుకనే నాకు నోట్లో చికెన్ అనే పదం వచ్చిందిరా. సారీరా ఫ్రెండ్స్. మావాడు మా పెద్దలుడు పోయి మరీ మేకపోతుని పట్టుకొచ్చాడు, ఇక్కడ మండికి వెళ్ళి మరి పట్టుకొచ్చిండు. అయితే మార్నింగ్ తీసుకొచ్చినాము, చేసినాము, ఇప్పుడు కొంచెం వండుకుంటున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్గా మంచిగా ఉందిలే మేకపోతూ, వీళ్ళు ఫ్రెష్గా కావాలని చెప్పి ఒక 10 మంది కలిసి తెచ్చుకున్నారనమాట యాక్చువల్గా. ఇంకా ఫ్రెష్ మటన్ కావాలని చెప్పి బాయిల్ చేసుకున్నాక స్టాక్ అన్నట్టు. ఓకే, అది మనం పక్కన పెట్టుకోవాలి, పక్కకి వేయద్దు. ఓకే ఓకే, పక్కకి మీన్స్ స్టవ్ పక్కకి, సింక్ లో. ఓకే ఓకే, పారపోయేది అంటావు. పారపోతే నీకు ఇక టేస్ట్ లేదు. ఇక ఇప్పుడే ఎంత దీంట్లో ఉన్న జ్యూసీ మొత్తం దాంట్లో దిగిపోయింది కదా, అంటే దీంట్లో ఉన్న అంటే విటమిన్స్ అన్ని కూడా దాంట్లోకి పోయినాయి ఉంటాయి కాబట్టి మంచిగా మనకు కాల్షియం, బోన్స్ లో ఉన్న కాల్షియం ఉంటది, వైటమిన్స్. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ఇప్పుడే కూడా అసలు పీస్ మనకు ఆల్రెడీ మంచి జ్యూసీ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకని మనోడు విజిల్స్ పెట్టుకోవాలని చెప్పాడు. అది ఫస్ట్ అయితే మేము ఒక 4-5 విజిల్స్ ఇస్తున్నాము. దెన్ ఆఫ్టర్ మనోడు ఈ ప్రాసెస్ చేసిండు. ఓకే, మిగతా ప్రాసెస్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటరా? ఇప్పుడు చిల్లీ పౌడర్, ఇది మన ఊర్లో పట్టించిన కారం అన్నట్టు. ఓకే ఓకే, బీప్ వేసుకుంటారా? ఫ్రెండ్స్ మనోడు బీప్ వేసాడు. ఇక్కడ కారం అయితే మీకు తగ్గట్టు వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం, అందుకని మా వాడు ఒక 2 స్పూన్స్ అయితే వేసిండు. మళ్ళీ దట్టు కొంచెం ఇది కారం ఎంతైనా మనకి నాన్ వెజ్ లకి కొంచెం కారము ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటది కదరా. కొద్ది కారాలు ఎక్కువ ఉంటే బాగుంటాయి. ఇప్పుడంటే మనం ఎప్పుడోసారి తింటాం నాన్ వెజ్, డైలీ అయితే తినము. దట్టు మళ్ళీ మటన్. ఏంట్రా అయితే కొత్త ఐటమ్ తీసుకొచ్చావు? అదే బ్రష్ కాదు, ఇది గంటేనా ఏమో నాకు వేరేలాగా. ఓహో, ఎంత క్లియర్ గా నీట్ గా అవుతున్నారు. అరే మేకప్ పోతే మేకప్ వేసిన చేస్తున్నారా, అమ్మాయికి మేకప్ వేసిన చేస్తున్నారా, మొత్తం చూస్తూనే ఎలా ఉంది, మనకు ఉమ్మేద్దామని అనిపిస్తుంది. ఇప్పుడే ఎలా ఉందంటే ఇంకా మొత్తం ఫినిషింగ్ వచ్చాక ఎలా ఉంటుందో ఫ్రెండ్స్. చూడు వీడు ఎలా మొత్తం ఇట్లా అదేంటిది మేకప్ వేసేస్తుంది మావాడు. బా ఇప్పుడు చూసి ఉంది ఫ్రెండ్స్. ఇప్పటికే టెంప్టింగ్ అవుతుంది నాకు. చూద్దాం ఫ్రెండ్స్. అది మనకి ఇట్లా ఆయిల్ కనిపించాలి. కనిపించినాక ఏం చేయాలి బన్నీ? ఇప్పుడు ఈ అవుట్పుట్ రావాలా ఫైనల్ ఈ అవుట్పుట్ అంటే ఇప్పుడు ఆయిల్ అనేది కుర్రలకి తేలాలన్నట్టు. తేలితే కారం అనేది ఇరుగుతుంది. ఇరిగితే మనకు కొంచెం కారం ఘాటు తెలియకుండా టేస్టీ ఫ్లేవర్ గా ఉంటుంది. ఫినిషింగ్ వచ్చేసినట్టేనా? ఇంకా వచ్చినట్టు ఆల్మోస్ట్ కొంచెం ఉంది. ఇప్పుడు స్టాక్ వాటర్ ఉంది కదా, పెట్టిన వాటర్ మిగిలింది. ఓకే, అది మనం డైరెక్ట్ వేసి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే ఇలా ఉంటుంది. అది సరిపోతుంటావా ఇంకో తీద్దామా? ఇది జస్ట్ గ్రేవీ పర్పస్ కోసమే. మంచిగా మనం మళ్ళీ కొంచెం ఉడకడానికి కోసం కొంచెం వాటర్ వేయాల్సిందే కదా, వేసేస్తాం కదా. ఫ్రెండ్స్ నిజంగా కర్రీ టేస్ట్ అనేది కారంతో వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఊళ్ళో కారము పట్టించింది అయితే టేస్ట్ వేరే ఉంటుంది, మన ప్యాకెట్ కారం టేస్ట్ వేరే ఉంటుంది కదరా. నిజంగా మెయిన్ కారంతో వస్తుంది టేస్ట్ అనేది అయితే. మీకు ఇప్పుడు ఏం చేయాలి? వాటర్ సరిపోతే ఇంకొంచెం మనం ఉడకడానికి లేదా కొంచెం ఎక్కువ కారం వేసుకోవడానికి ఉన్నది లేని మంచిగా ఉడుకుతుంది. ఇంట్లో ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ పోయాలంటావు, అంతే అట్లేం లేదు ఫ్రెండ్స్. మీ యొక్క రిక్వైర్మెంట్ ఎట్లయితే అట్లా కొంచెం తక్కువ పోసుకుంటే ముక్క కొంచెం బాగా ముదురుగా ఉంటే కొన్ని వాటర్ ఎక్కువ పోయాలి, అంతే కదరా.
ఆల్మోస్ట్ మనం విజిల్ తీసినాము, బట్ మీ రిక్వైర్మెంట్ బట్టి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మీకు ఎంత గ్రేవీ కావాలి అని అనుకుంటే అంత పోసేసుకోండి. ఇప్పుడు ఉడికే సమస్య అయితే లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ విజిల్స్ తీసేసినాం కదా. 70% అయితే మనకి బాయిల్ అయిపోయినట్టే. మీరు ఎంత బాయిల్ చేసుకోవాలనుకున్నా కారం వేయకముందే బాయిల్ చేసుకోవాలి, అంతే. కారం వేసుకొని ఇంకా బాయిల్ చేస్తున్నారంటే మీరు మసాలా కోసం బాయిల్ చేస్తున్నారు మైండ్ లో పెట్టుకొని వేసుకోవాలి అంతే. ఇప్పుడు మీరు ఒకవేళ చపాతి పూరి అలా ఉంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి, సూప్ పోసుకుంటే గ్రేవీగా బాగుంటుంది అంతే. ఓకే, అరే ఇక అయిపోవచ్చిందా మటన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మీరు కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడైతే మా వాడు కొత్తిమీర తేవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు నేను బయట చూపెట్టలేకపోతున్నా, ఇంకా కావాలంటే దగ్గరగా ఉంచుకోండి. ఇదైతే ఫైనల్ అవుట్పుట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీలైతే నేను బగారా, మా వాడు బగారా వేస్తాడు, బగారా వేసే వీడియో కూడా దీంట్లో యాడ్ చేస్తాను, లేకపోతే వేరే దాంట్లో సపరేట్గా వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర అండ్ మన ఏంటిది మసాలా వేయడం అయితే మర్చిపోకండి. నేను బయట తీయలేకపోయినా మా వాడు వేసేసిండు అనమాట.